కలిసి రేపు బిజినెస్ సాగిస్తే బాగుంటుంది. మీ ఇష్టంగా మీరు వాళ్ళు ఏదో పెట్టారు వీళ్ళేదో పెట్టినారు మీ ఇష్టంగా మీరు మాట్లాడుకొని మార్కెట్ సర్టిఫికేట్ తీసుకొని ఇది అంతా ఇప్పుడు మీడియాలో అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఈ మీడియా మిత్రులు కూడా చేపట్టి నేను చెప్పేది ఏమంటే ఏమైనా సమస్యలు ఉంటే ఈడేడు మాట్లాడుకోవాలి, కానీ ఈ మార్కెట్ చెడ్డ పేరు వచ్చినప్పుడు మీకు కూడా చెడ్డ పేరు. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళని దాన్ని ఏమి మాట్లాడి ఇది చేసుకుందామని చెప్పుకున్న ఊరికే దాన్ని రోల్ చేసి రైతులకి ఇబ్బంది, మీరు చేసే పనులంతా ఇక్కడ మన వ్యాపారం కూడా అది కరెక్ట్ కాదు. సస్పెండ్ చేయమన్నారు. ఈయన ఎందుకు చేయాలి? నీకెందుకు రావాలి? ఆ మాట ఎందుకు రావాలి చెప్పు. 3 యాక్షన్. ఇది 3 రోజులు నాకు ఇచ్చిన 4 రోజులు టైం ఇచ్చారు. ఒకటి చేయండి, లేదా వాళ్ళిద్దరు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అదొకటే చెప్తాను. అసలు ఇది ఆ ఓన్ యూజ్ చేయకూడదు. వాళ్ళు ఎంతగా బిజినెస్ చేసుకోండి, మీరు పర్సనల్ ఏదో మీరు గజ్జుంటే చేసుకోండి. ఆయన ఓడింది ఎన్నిసార్లు అమ్మని నేను మాట్లాడుతున్నాడంటే వర్గర్గా తప్పదు. నీకన్నా అమ్మనే, నాకైనా అమ్మనే, ఎవరైనా ఒకటే. నేను అక్క చదువులన్నా అమ్మంతా ఒకటే. మనకి అసలు ఆ ఓడి యూజ్ చేయకూడదు. ఎట్లా అంటే ఈయన ఎవరో నాకు తెలియదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను స్టేటస్ రిపోర్ట్ చేయాలి కలెక్టర్ గారు. ఈ 4 రోజుల్లో వీళ్ళని కలుపుకోవడమో, వీళ్ళు బిజినెస్ ఫీల్ చేసుకోవడమో, లేదా 3 ఆప్షన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం. అది చేసుకోవాలి. ఎవరైనా నాకు నేను రోజు ఏదో కామన్ పోతా ఫస్ట్ టైం కలెక్టర్ దగ్గర నేను తిట్టుతున్నాను. ఫస్ట్ టైం ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను ఎంత కష్టపడినా కలెక్టర్ నన్ను ఎంత మెచ్చుకుంటా ఉన్నాడో, ఏడు మార్కెటింగ్ అంటే ఎంత వాల్యూ ఇచ్చినాడో. 148 కోట్లకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు. కింద నన్ను నమ్మి ఇచ్చాడు. అంత చేసి ఈరోజు సింపుల్గా పోయింది నన్ను. నేను అదే చెప్తున్నాను. ఆ మామిడికాయ సీజన్ టోటల్ నా మీద డిపెండ్ చేశాడు కలెక్టర్ గారు. అంత చేసి ఈరోజు నాకు సింపుల్గా పోయింది. వీళ్ళు ఎన్నో రోజులు ఉంది, నాకు చూశాను, మాట్లాడాను, చేశాను. ఈ రోజు మాత్రం నేను మిమ్మల్ని అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఈ బిజినెస్ రైతుకు న్యాయం చేస్తున్నావు. రైతుకు ఎందుకంటే రైతు తెచ్చాడు, రైతు సరుకు నువ్వు వెనక్కపోకుండా నువ్వు తీసుకున్నావు. రైతు పక్కనే నేను ఉంటాను. ఇదేదో యూనియన్ అనేసి ఇంకొంత రాజకీయం అంటే నాకు వద్దు. అది నాకు సంబంధం లేదు. కలెక్టర్ గారు ఏ మాట మాట్లాడడం కూడా ఆ మాట మాట్లాడుతుంది. రాజకీయంగా చూడదు. ఇది చేసేది రైతులకు మనం సేవ చేస్తున్నాం. సరేనా? ఎవరైనా ఒకటే. దీంట్లో ఇబ్బంది వస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసే బాధ్యత నీదే. లేదంటే నేను రాస్తాను. అది కూడా ఫస్ట్ వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి వీళ్ళు కాంప్రమైజ్ చేసుకుని లైసెన్స్ తీసుకుంటారు, వాళ్ళు యూనియన్లో చేర్చుకుంటారు. అదొకటి. లేదు మాకు అవసరం లేదు అని చెప్తే ఇద్దరికి ప్రాబ్లం లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేసి చెప్పండి సార్. నాది కూడా పోయినా నాకు బాగాలేదు, ఇది కూడా పోయినా బాగాలేదు. ఇట్లా చర్చి మళ్ళీ మార్కెట్ వండుకుంటాం. ఇంకోటి మళ్ళీ ఇంకో ఇష్యూ వచ్చింది నాకు. అది కూడా సార్ ఎంక్వైరీ చేయండి. యూజర్ ఛార్జెస్ ఎంత వసూలు చేస్తా ఉన్నారు? మరి 4% అన్నారు, 10% అనుకున్నారు. 10% కమిషన్ 10% లేదు. నేను అదే చెప్పడం. మీరు కమిషన్ వ్యవస్థ ఇక్కడ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఒక 1% యూజర్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కలెక్టర్ దగ్గర, చూసారా? 10% చేసుకుంటున్నాము, బాక్స్ మీద తీసుకుంటున్నాము. దాని మీద నేను మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవాలి. మీరు చెప్పండి. మీరు రైతులు ఎవరు లేదా? ముఖ్యంగా కూడా నిన్నకాలం మనం జరిగిన సంఘటన అయితే అందరికీ బాధ అయ్యింది. ఎవరు దీన్ని మంచిగా ఎవరు చెప్తామని లేదు. చాలా బాధ అయిన విషయమే. బట్ నేను అనేది ఏమంటే లైసెన్స్ తీసుకున్నాక ఈ మార్కెట్లో అవిటి పెట్టుకోవడానికి అర్హత వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు మాకు ఇది ఇప్పుడు 6 నెలలు ఇంటి వస్తారంటే సమస్య ఏమంటే మమ్మల్ని మండీలో మూట్లు వేయనీ లేదు, మమ్మల్ని ఆక్షన్ పాడనీ లేదు అనేది మాతో కూడా వచ్చినారు. వచ్చి మేము ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకోమని మీ దృష్టి కూడా చెప్పినాము. మీరు కూడా మాట్లాడతామని చెప్పి అది మాత్రము మీ యూనియన్ ఉండొచ్చు. ఆ యూనియన్ లో కూడా కొత్త వాళ్ళగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ మండలంలో కాకుండా బైరెడ్డిలో మండలంలో కూడా ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ ఈ మండలంలో పుట్టిన వాళ్ళకి లైసెన్స్ ఈ మార్కెట్ లో తావలేదనేది తప్పు కదా. దాని గురించి మీ కమిటీ వాళ్ళు కూడా మేము చెప్పేది ఏమంటే దయచేసి ఈ లోకల్లో ఎవరు లైసెన్స్ తీసుకోవాలని ఉండారో వాళ్ళంతా కూడా మీ యూనియన్ లో చేసుకోండి.
చేసుకోకపోతే ఈయన దాన్ని పక్క పెట్టాడు. ఎందుకంటే దీనివల్లనే ఇప్పుడు సమస్య వస్తా ఉండేది. మా యూనియన్ వాళ్ళంతా మూసేయండి, నువ్వు ఎందుకు అంగడి తీసుకుంటూ విని మాట్లాడడం తప్పు. వాడు ఏమన్నా ఆ పిల్లోడు యూనియన్ నేను లేదు దాన్ని పక్క పెట్టినారు కాబట్టి నేను మా అంగడి తీసుకోవడానికి చెప్పినాడు. అంటే తప్పేమీ లేదు. కాబట్టి నేను అనేది మీరు దయచేసి రైతుల సోదరులకి మనకి అందరూ కూడా ఇప్పుడు రైతులుగా వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు ఉండేది, ఎవరు బయట నుండి వచ్చేవాళ్ళు ఎవరు వ్యాపారస్తులే, అంతా కూడా మండీలు పెట్టుకునే వాళ్ళు అందరూ రైతులే, అంతా ఉర్లగడ్డ పొట్టవాళ్ళు అందరూ వేసేవాళ్ళే. దయచేసి అది కాకుండా నేను కూడా ఒక ప్రెస్ లో పెట్టినారు, ఏమంటే తూకాలు తగ్గిస్తా ఉన్నారు, కమిషన్ 5 రూపాయలు 10 రూపాయలు చేస్తా ఉన్నారు, ఇదంతా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేదని చెప్తా ఉన్నారు. దాని గురించి మేము కూడా మా దృష్టికి వచ్చా కూడా వదిలేసినాం. ఎందుకంటే వాళ్ళే తెలుసుకుంటారు, పోతారు, అడ్జస్ట్ చేసుకోపోతా ఉన్నారు అనేసి. మన వీకోట ఒక మంచి పేరు ఉంది. బయట నుంచి కూడా ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తారు, బయట వాళ్ళు కూడా ఎత్తుకొచ్చి వేస్తారు, మంచి మార్కెట్ ఉంది అబ్బాయి, మంచి వాళ్ళు నమ్మకం ఉంది కూడా చెప్తారు, మాకు సంతోషమేది. బట్ ఈ తూకాల్లో కానీ ఈ రేట్లు మీరు మీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 5% 10% అనేది అది ఎవరు మేము ప్రత్యేకంగా మిమ్మల్ని బోర్డులో పెట్టి రాయండా మేము ఏంటని చెప్పలా, అడ్జస్ట్ చేసుకోకపోతా ఉన్నారు, అది వదిలేస్తా ఉన్నారు. ఇట్లా సమస్య వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఇంత దౌర్జన్యంగా కూడా చేయడము అందరికీ కూడా బాధాకరం. ఎందుకంటే టీవీలో పెట్టేది దాన్ని అందరూ మాకు ఫోన్లు చేసేవాళ్ళు, మీ కోటలు అంత దౌర్జన్యం అంతా ఇది అడుగుతా ఉన్నారు. దానికి మేము కూడా 2-3 రోజుల నుండి కూడా ఎట్లా మాట్లాడాలి, మాకు కూడా ఆ విషయంలో బాధగా ఉంది. కానీ మీడియా సోదరుల్ని చైర్మన్ గారు మాట్లాడేది మీరు తకామని ఎట్లా పెట్టేసి మాకు మా దృష్టికి రావాలని చెప్పడము, ఆయన కూడా తెలిసి కూడా మాట్లాడచ్చు. కానీ మీ గురించి ఏమి ఆయనకి ఏం బాధలే, మాకు కూడా ఎవరు బాధలే. మీరంతా కూడా మొత్తం ఎత్తి చూపిస్తాడు కానీ మాకు కూడా సంతోషమే. మీడియా సోదరులు కూడా ఏమో మంచి చెడ్డ చూస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు, మీరు లోకల్ ఉండే కాబట్టి మీ గురించి ఎవరికి బాధ లేదు. బట్ ఇంత జరిగిందని కొంచెం పెద్దల దృష్టికి ఇప్పుడు రామన్కి చెప్తే వింటారు, అట్లా రామన్కి చెప్పి చైర్మన్ చెప్పి ఎట్లా చేద్దామని చెప్పి వాళ్ళ సలహా తీసుకొని మళ్ళీ మీరు కొంచెం ఇచ్చేయండి బాగుంది. టీవీలో అంతా వచ్చేయడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఎందుకంటే చెడ్డ పేరు మనకే వస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎండ్రామని చెప్పినట్లు ఈ మండి పడుకొని ఇప్పుడు రెడీ అవుతా ఉంది. ఈ లైసెన్స్ వాళ్ళంతా ఆడపోయి పెట్టుకుంటారు. వాడు వీకోట మార్కెట్లో ఇంకా వీకోట ఈడికి వచ్చేవాడికి ఇంకా ఆటోలో వాడు ఆటోకి రమ్మంటాడు, నీకు 100 రూపాయలు సరాయి ఆటో ఎత్తుకొని అంటే ఆటోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మనకి లాస్ వచ్చేది దీనివల్లనే కదా. ఈ మార్కెట్లో 10 రూపాయలు వస్తా ఉన్నాయంటే మనం గవర్నమెంట్ చేసుకెళ్తా ఉన్నాము, గవర్నమెంట్ నుంచి మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ కర్ణాటకకి వెళ్ళిపోతే మొత్తం కూడా ఈ వ్యాపారస్తులు మీరే దెబ్బతింటారు, అందరికీ కూడా ప్రాబ్లం అయింది. దయచేసి మీరు దీన్ని గుర్తించుకొని లైసెన్స్ వాళ్ళు ఎవరు ఉన్నారో అందరినీ కూడా మీరు ఈ సంఘంలో మీరు చేసుకోండి, మీ యూనియన్లో చేసుకొని వాళ్ళు కూడా లైసెన్స్ దారులుగా మీ సంఘంలో ఒక నెంబర్గా పెట్టుకుంటే బాగుంటుంది కూడా మా మనవి. ఇది మా ఫస్ట్ ఇంటికి కూడా వస్తా ఉంది. దానికి కూడా చైర్మన్ గారు కూడా సెక్రటరీ కూడా చెప్పారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి మీ కమిటీలో ఉండే వాళ్ళు ఎవరు ప్రెసిడెంట్ చైర్మన్ డైరెక్టర్ ఉంటారు, మీరు పూగా పెట్టుకొని అట్లా వాళ్ళు కూడా మీ దాంట్లో చేసుకొని వాళ్ళకి కూడా మీ సంఘంలో నెంబర్ చూపించి అందరూ యూనియన్గా ఉంటే బాగుంటుంది. మనం ఈ పార్టీలతో పనిలే, అన్ని పార్టీలలో గెలిచే చేసుకుంటాము, మార్కెట్ ముందుకు తీసుకోపోతాము, సంతోషం. ఇట్లా టైంలో మీరు వాడు ఆ పార్టీ వాడి ఈ పార్టీ వాడిని పక్క పెట్టేస్తే మాత్రము దీనివల్ల మనకి చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్ కూడా దీనికి ఇంక్లూడింగ్ అవుతుంది. ఆ దెబ్బతినేది కూడా మీరే. కాబట్టి ఎవరు లైసెన్స్ వాళ్ళు ఉన్నారో వ్యాపారం నేను చేస్తాను ముందుకు వచ్చేవారికి వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు మీ సంఘంలో నెంబర్ చెక్ చేసుకుండా వాళ్ళకి కూడా బాధ్యత ఉంది, అప్పుడు బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వచ్చినారు కాబట్టి దీని గురించి రామన్ చెప్పినట్లు వాళ్ళు దాని ఎన్క్వైరీ వాళ్ళని అడుక్కొని ఎంతవల్ల జరిగింది ఏమి రాసుకొని రిపోర్ట్ చేసుకొని దాని గురించి ఏమైనా ఎన్క్వైరీ ఒకటి చేసుకొని దానిపైన ఏం యాక్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.